మార్నింగ్ 5 o'clock లేచాం. సో ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఆటో మీద వచ్చాం. చాలా కూల్గా ఉంది వెదర్. నాకు తెలిసి 10 లోపలే ఉంటుంది టెంపరేచర్. సో ఇంపాల్ నుంచి మయన్మార్ బార్డర్ వెళ్ళడానికి షేర్ ట్యాక్సీస్ ఉంటాయి. నెక్స్ట్ బస్సు ఒకటి ఉంటుంది అనుకుంటా. షేర్ ట్యాక్సీస్ అయితే 250 per head తీసుకుంటారంట. సో మేము ఇప్పుడు ట్యాక్సీ స్టాండ్కి వచ్చాము. ఇది ట్యాక్సీ స్టాండ్. మీరు చూసినట్టయితే చాలా ట్యాక్సీస్ ఉన్నాయి చూసారు కదా ఈ ట్యాక్సీ స్టాండ్. సో వ్యాన్ టైప్లో ఉంది, మారుతి వ్యాన్ టైప్లో. మేబీ 4 members అలౌ చేస్తారు. మేబీ 3 hours పడుతుంది. 100 kilometers బట్ 3 hours పడుతుంది. ట్రావెల్ చేసి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ నార్త్ ఈస్ట్ ఎక్కువ ట్రక్ డ్రైవర్స్, వ్యాన్ డ్రైవర్స్ మ్యాక్సిమం 80s 90sలో సాంగ్స్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. సోఫార్ రోడ్కి వస్తే రోడ్డు ఇప్పటివరకు అయితే కొంచెం బాగానే ఉంది. ముందుకు వెళ్తే ఇంకా హిల్స్ స్టార్ట్ అవుతాయి. చూద్దాం మా రోడ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. ప్రస్తుతానికైతే ఓకే అనిపిస్తుంది. మోరే వచ్చాం. సో మార్నింగ్ 6 o'clockకి ఇంపాల్లో స్టార్ట్ అయితే 9 o'clock కల్లా ఇక్కడికి వచ్చేసాం. రోడ్స్ అయితే పర్వాలేదు, ఓకే, కొంచెం బాగానే ఉంది. కొన్ని స్మాల్ ప్యాచెస్ ఉన్నాయి. ఆర్మీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీడియోస్ ఫోటోగ్రఫీ కూడా ఎక్కువ తీయకూడదు, అందువల్ల మేము మ్యాక్సిమం తీయలేపాం. ఇది లాస్ట్ ఇండియన్ విలేజ్, మోరే విలేజ్. ఇక్కడ నుంచి మనము గేట్కి వెళ్తాం. గేట్ ఇన్ ద సెన్స్ లైక్ ఇండియా గేట్ టువర్డ్స్ మియాన్మార్. మనం అక్కడ మన ఆధార్ కార్డ్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి వాళ్ళకి టోకెన్ ఇస్తారు. అది మన దగ్గర ఉంచుకోవాలి జాగ్రత్తగా. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ మన ఆధార్ కార్డ్ మనకి ఇచ్చేస్తారు. ఈవినింగ్ 4 o'clock లోపల అటు నుంచి మనం వచ్చేసేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నైట్ స్టే కూడా ఉంటుంది, కానీ నైట్ స్టే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది. చెప్పాలంటే చూపిస్తా చూడండి ఎట్లా ఉంది. సో మోరే నుంచి ఇప్పుడు గేట్ వరకు ఆటోలో వెళ్దాం అనుకుంటున్నాం. 20 rupees అంతా చార్జ్ చేస్తాడు. ఇప్పుడే జస్ట్ బ్రేక్ఫాస్ట్ తీసాం. సమోసా కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. సో మేము ఆల్రెడీ ఇప్పటికీ చైనా బార్డర్ వెళ్ళాం, పాకిస్తాన్ బార్డర్ వెళ్ళాం, బంగ్లాదేశ్ బార్డర్, నేపాల్ బార్డర్. దిస్ ఈజ్ ద 5th border. అది శ్రీలంక రామేశ్వరం అనేది కూడా ఒక బార్డర్ అనుకోవాలి, ఎందుకంటే సీ ఉంది కాబట్టి. సో మయన్మార్ బార్డర్ చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద 5th border క్రాస్ చేస్తున్నాము. అండ్ ఇంతవరకు మేము ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే వెళ్ళలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీఆర్ క్రాసింగ్ ఇండియా వితౌట్ వీసా. మయన్మార్లో థామాన్స్ ఒక ఊరు ఉంది. సో ఆ ప్లేస్కి వెళ్తాం. వెళ్ళి ఒక 2-3 hours స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తాం. గేట్ 2కి ఆటో ఎప్పుడే క్యాచ్ చేసాం. 20 rupees చార్జ్ చేస్తున్నారు. జస్ట్ 10 minutes వాక్, బట్ కానీ మేము ఆటోలో వెళ్దామని అనుకున్నాం. సో తొందరగా వెళ్దామని చెప్పి గేట్ 2 దగ్గరికి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మన పర్మిట్ తీసుకొని అక్కడ నుంచి మయన్మార్ వెళ్దాం. సో ఆల్మోస్ట్ గేట్ 2 దగ్గరికి వచ్చాం. మీరు అక్కడ చూస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి, ఇండో మయన్మార్ ఫ్రెండ్షిప్ గేట్. కొంచెం జూమ్ చేసి చూస్తే ఇండియా మయన్మార్ ఫ్రెండ్షిప్ గేట్. ఓకే,
సో మనం ఏమన్నా తెలిసి ఇక్కడ పెర్మిట్ తీసుకోవాలి. సో ఇక్కడ చూసే మొత్తం బైక్స్, ఆటో స్టాండ్స్, ఇదంతా ఆటో స్టాండ్ మొత్తం అంతా ఉంది. షాప్స్, రెగ్యులర్ షాప్స్, అండ్ రెగ్యులర్గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఉంటాయి. సో ఇండియా మయన్మార్ ఫ్రెండ్షిప్ గేట్, దెర్ ఈస్ ఎ గేట్. మయన్మార్ ఎంటర్ అయ్యాము. సో ఇది చూస్తే మీరు అది బోర్డర్, జస్ట్ అక్కడ మన ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసాం, ఒక రిసిప్ట్ ఇచ్చారు, అది మన దగ్గర ఉంచుకోవాలి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ బ్యాక్ సబ్మిట్ చేసేయాలి. మోరే బోర్డర్ దగ్గర మన బోర్డర్ క్రాసింగ్ చేసేటప్పుడు ఇలాంటి బోర్డర్స్, ఇలాంటిది ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. సో మనము మన ఆధార్ కార్డ్ అని వాళ్ళకి డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇట్లా ఇస్తారు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు మనం ఈ రిసిప్ట్ ఇస్తే మనకి మన ఆధార్ కార్డు ఇస్తారు. సో ఇది ప్రొసీజర్. సో ఈ రిసిప్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం. మయన్మార్ మార్కెట్, ది మార్కెట్కి నాఫ్లాంగ్ మార్కెట్. మీరు ఇంకోటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది లేడీస్ చీక్స్ మీద కొంచెం గంధం లాంటిది రాసుకున్నారు. కరెక్ట్. వాళ్ళు కొంచెం వయసు అయ్యాక అది చర్మం సాగకుండా ఉంటుందని అది రాసుకుంటారు. సమ్ బ్యూటీ టిప్స్. సో దానికోసం అని చెప్పి రాసుకున్నారు. మార్కెట్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ టాము వెళ్తాము. సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి మీకు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఇండియాలో అందరూ లెఫ్ట్ సైడ్ వెళ్తారు కదా, కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మయన్మార్లో అందరూ రైట్ సైడ్ వెళ్తారు. సో మనకి ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్కి వెళ్తారు. సో అది ఎట్లా ఉన్నది అనేది నెక్స్ట్ మనం టాము విలేజ్కి వెళ్ళేటప్పుడు బై ఆటో మీద వెళ్తాం కదా, అప్పుడు మీకు చూపిస్తాను. కానీ ఎంటైర్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సేమ్ ఇంచుమించు మొత్తం అంతా ఇండియా టైప్లోనే ఉంది. సో మేము ఇప్పుడు నాంప్లింగ్ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ అన్నీ చాలా చీప్గా దొరుకుతాయంట. లైక్ స్మగ్ల్డ్ ఐటమ్స్ లాగా ఉంటాయి. సో అందుకని అన్నీ చీప్గా వస్తాయట. సో ఇండియా మార్కెట్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా చీప్ ఉంటుంది. సో చాలామంది ఇక్కడి నుంచి కొనుక్కొని ఇండియాకి తీసుకెళ్తుంటారు. సో ఇంకొకటి కరెన్సీకి వస్తే మనకన్నా చాలా చీప్ ఉంది. ఇలాంటి కరెన్సీ వాల్యూ కూడా నాకు తెలియదు. ఒకసారి చూడాలి, గూగుల్లో సెర్చ్ చేస్తే ₹1 ఈక్వల్స్ 1.5 బర్మన్స్ మనీ అనుకుంటా. ఇది చూసినట్లయితే చాలా పెద్ద మార్కెట్, A to Z అన్ని ఐటమ్స్ వెళ్ళడానికి ఆటో పర్ పర్సన్ ₹20 అంట. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఎంతసేపు పడుతుందో తెలియదు, ఒక ½ అవర్ పడుతుంది అనుకుంటా. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఇండియా అండ్ ఇది మయన్మార్. సో మన మధ్యలో వెళ్తూ ఉన్నాం. రైట్ సైడ్ ఈజ్ ఇండియా, లెఫ్ట్ సైడ్ ఈజ్ మయన్మార్.
చాలా డిఫరెంట్గా ఉంది కదా. యా Hello, is this a school? Do you know English? Hindi? No? This is a school or what?